ఈ వీడియోలో మనం ది మ్యాడ్నెస్ లిమిటెడ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెజెంట్ ఇది నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ అవైలబుల్‌గా ఉంది. టోటల్ 8 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఈచ్ వన్ వచ్చేసి 50 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి మెయిన్ లీడ్ అయిన మున్సీ డానియల్స్ ఒక CNN రిపోర్టర్‌గా అయితే పనిచేస్తుంటాడు. బట్ ఒకరోజు సడన్‌గా తను ఒక మర్డర్ కేసులో అయితే ఇరుక్కుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? దాని నుంచి బయటపడ్డాడా లేదా? అసలు ఆ మర్డర్ ఎవరు చేశారు? వీటి చుట్టూరు నడిచే స్టోరీయే ది మ్యాడ్నెస్. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్త కూర్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని లైక్ చేయండి. మూవీస్ అండ్ వెబ్ సిరీస్ సజెషన్స్ కావాలి అనుకుంటే ఛానల్ ఓపెన్ చేయండి. ప్లేలిస్ట్లో ఉంటాయి 2024 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ సజెషన్స్ అని చెప్పి ప్లేలిస్ట్లో ఓపెన్ చేయండి భయ్య. నచ్చితే చూడండి. అన్ని ఛానల్స్ లాగా అయితే మీకు ప్రత్యేకంగా వీడియోస్ పెట్టి అయితే టైం వేస్ట్ చేయను. నాకు నచ్చినవి ఏమైనా ఉంటే నేను ప్లేలిస్ట్లోకి యాడ్ చేస్తాం. ఒకవేళ మీకు నచ్చితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ సిరీస్ విషయానికి వచ్చేస్తే నాకైతే పర్లేదు అనిపించింది భయ్య. ఎందుకంటే టోటల్ 8 ఎపిసోడ్స్‌లో కొన్ని ఎపిసోడ్స్ బాగున్నాయి. కొన్ని ఎపిసోడ్స్ అంత వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. సో, అందుకే పర్లేదు అనిపించింది. పాజిటివ్స్ వచ్చేసి స్టోరీ ప్లాట్ అనేది డిఫరెంట్ అయితే ఏం కాదు. చాలా మూవీస్‌లో చూసాం. మర్డర్ కేసులో ఇరుక్కోవడం, దాని నుంచి తప్పించుకోవడం ట్రై చేసే హీరో ఇదంతా కూడా. సో, ఇందులో కూడా సేమ్ అదే పాయింట్ ఉంటుంది. బట్ వీళ్ళు కొంచెం డిఫరెంట్‌గా ప్రజెంట్ చేస్తారనమాట. అది కొంచెం నచ్చింది నాకు. అండ్ ఫస్ట్ 2 ఎపిసోడ్స్ అయితే మంచి ఇంట్రెస్టింగ్‌గా తీసుకెళ్తారు. చాలా బాగుంటాయి ఆ 2 ఎపిసోడ్స్ కూడా. అండ్ ఫిఫ్త్ వన్, సిక్స్త్ వన్ కూడా బాగుంటుంది. ఇదేమీ పెద్ద యాక్షన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఎక్కువ పెట్టేసుకుని అయితే ఏమి ఉండదు భయ్య. యాక్షన్, ఫైట్లు ఇలాంటివి అయితే ఏమి ఉండవు. క్యాట్ అండ్ మౌస్ గేమ్స్ అయితే ఉంటాయి. అండ్ చాలా సీన్స్ అయితే డ్రామాని థ్రిల్లింగ్ వేలో అయితే ప్రజెంట్ చేస్తారు. అది కొంచెం మనకు నచ్చుద్ది అనమాట. ఆ టెన్షన్ అయితే బిల్డ్ చేస్తారు. అది పక్కా చెప్పొచ్చు. డ్రామాను కూడా చాలా పర్ఫెక్ట్‌గా బ్లెండ్ చేశారనే చెప్పాలి సిరీస్ మొత్తంలో కూడా. అది నాకు బాగా నచ్చింది. అండ్ ఫిఫ్త్, సిక్స్త్ ఎపిసోడ్ ఉంటుంది. చాలా బాగుంటాయి భయ్య. ఆ ఫిఫ్త్, సిక్స్త్ వన్ ఎపిసోడ్స్ అన్నవి. ఎందుకంటే ప్రొసీడింగ్స్ అన్నీ కూడా ముందుకెళ్తూ ఉంటాయి. చాలా రేసీగా చూపిస్తారు ఆ 2 ఎపిసోడ్స్ అయితే. అవి నాకు బాగా నచ్చినాయి అని చెప్పాలి. చాలా మందికి ఒకవేళ సిరీస్ కానీ ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వనా, మామూలుగా కనెక్ట్ అయ్యి చూస్తే 8థ్ ఎపిసోడ్ చాలా బాగా నచ్చుద్ది. ఇన్‌కేస్ డ్రామా నచ్చని వాళ్ళకైతే మాత్రం 8థ్ ఎపిసోడ్, 7థ్ ఎపిసోడ్ చాలా బోర్ కొడతాయి అనమాట. నాకైతే అదే జరిగింది. మరీ అంతగా డ్రామాకి నేను కనెక్ట్ అవ్వలేకపోయాను ఈ సిరీస్‌కి. సో, అందువల్ల నాకు బోర్ కొట్టింది. నాకెందుకు యావరేజ్ అనిపించిందంటే ఈ సిరీస్. ది మ్యాడ్నెస్ అని పెట్టుకున్నారు. మ్యాడ్నెస్‌కి తగ్గట్టుగా సిరీస్‌లో అయితే ఏముండదు భయ్య. ఫస్ట్ 2 ఎపిసోడ్స్‌లో చూపించినంత ఇంట్రెస్టింగ్‌గా ఉన్న ఎపిసోడ్స్ అయితే సాగవు. థర్డ్, ఫోర్త్ ఎపిసోడ్ అయితే చాలా బోర్ కొడతాయి అనమాట. చాలా డ్రామా నడుస్తది. ఫ్యామిలీ పరంగా గానీ, ప్రొఫెషనల్ పరంగా గానీ, సొసైటీలో తను ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అన్నీ, అవన్నీ కూడా అంత ఇంట్రెస్టింగ్‌గా అయితే సాగవు. సో, అందువల్ల ఆ 2 ఎపిసోడ్స్‌లో చాలా అయితే బోర్ కొట్టుద్ది. ఆ ఫిఫ్త్, సిక్స్త్ ఎపిసోడ్‌లో కొంచెం పికప్ అయినప్పటికీ కూడా మళ్ళీ సెవెంత్, ఎయిత్ ఎపిసోడ్‌లో లెట్ డౌన్ అయిపోద్ది భయ్య. టోటల్ లెట్ డౌన్ అయిపోద్ది. ఎందుకంటే మనకి అర్థమైపోద్ది ఫిఫ్త్ ఎపిసోడ్ అయ్యేసరికి మనకి ప్రొసీడింగ్స్ ఏం జరుగుతాయి, తర్వాత ఏమవుద్ది, క్లైమాక్స్ ఎలా ఉంటుందన్న ప్రెడిక్టబిలిటీ అయితే వచ్చేస్తది. అందువల్ల సెవెంత్, ఎయిత్ ఎపిసోడ్‌లో అంత ఇంట్రెస్టింగ్‌గా ఏం చూడం మనం. మొత్తం ప్రెడిక్టబుల్ అయిపోవడం వల్ల. అండ్ మెయిన్ ఏంటంటే దీనికి 8 ఎపిసోడ్స్ అయితే అనవసరం భయ్య. ఒక 5 ఎపిసోడ్స్‌లో కంప్లీట్ చేసేయొచ్చు. 5-6 ఎపిసోడ్స్ ఓకే. మరీ 8 ఎపిసోడ్స్ సాగదీయడమే నాకు నచ్చలేదు. చాలా ఓపికగా చూడాల్సొచ్చింది. ఎటువంటి యాక్షన్ సీన్స్ కూడా పెద్దగా పెట్టుకోలేదు. ఎందుకంటే హీరో ఫైట్లు చేయగలడు, దేన్నన్నా ఫేస్ చేయగలడు అని చెప్పేసి అయితే ఫస్ట్ ఎపిసోడ్‌లో చూపిస్తారు. బట్ దానికి తగ్గట్టుగా ఒక ఫైట్ సీక్వెన్స్ కూడా ఏముండదు అసల. మొత్తం క్యాట్ అండ్ మౌస్ గేమ్‌లో ఉంటాయి. అది అసలు నచ్చలేదు నాకు. ది మ్యాడ్నెస్ అన్న దానికి తగ్గట్టుగా అయితే సిరీస్‌లో చాలా పెట్టుకోవాల్సింది. అయన్నీ అయితే మిస్ అయ్యాను నేను. సో, ఓవరాల్‌గా అయితే నాకైతే సిరీస్ యావరేజ్ అనిపించింది. మరి సూపర్బ్‌గా అయితే లేదు. నేను చెప్పినట్టుగా 1, 2 అండ్ ఫిఫ్త్, సిక్స్త్ ఈ 4 ఎపిసోడ్స్ అయితే మాత్రం నాకు బాగా నచ్చాయి. అంతే భయ్య. ఒకవేళ మీరు చూద్దామనుకుంటే నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. తెలుగు డబ్బింగే బాగుంది. ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్. సిరీస్‌లు ఎప్పుడు ఫ్యామిలీతో నాట్ రికమెండెడే భయ్య. ఓకే. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ట్యాప్ ద బెల్ ఐకాన్. లవ్ యూ ఆల్. బై.